అంతర్జాతీయ మీడియాలో కొన్ని కథనాలు చూశాను. ఈ కొన్ని కథనాలకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి ఈ టూరిస్టుల మీద అటాక్ జరిగిందని ఎక్కడ కూడా రాయలా. అక్కడ ఒక వర్డ్ రాశారు, గన్మెన్స్ అటాక్ చేశారు. అది కూడా ఆర్మీ దుస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు వేసేసి రాసినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు అంటే అంతర్జాతీయ మీడియా ఎందుకు అలాంటి కథనాలు రాయాల్సి వచ్చింది? టెర్రరిస్ట్ అనే పదాన్ని ఎందుకు వాడలేదనుకోవచ్చు అంటారు? ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వాళ్ళల్లో కూడా చీలికలు దగ్గర అందరూ ఒకే విధంగా రాసి ఉండరు. కొందరు ఇట్లా కొందరు అట్లా రాసి ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని గురించి మనం ఏం పెద్దగా వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు కాబట్టి మనం పటిష్టంగా ఉంటే వాళ్ళు వచ్చి అంతర్జాతీయ మీడియా రాసుకుంటే ఏమవుతుందో వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం వేరు, పాకిస్తాన్ ప్రజలు వేరు అనే కోణంలో మనం ఆలోచించాలి. పాకిస్తాన్ ఎంతసేపు వచ్చేసి పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు వచ్చేసి ఎంతసేపు పార్టీలు గాని ఆర్మీ గాని భారత్ వ్యతిరేకత చూపించి వాళ్ళు వచ్చేసి మనుగడ సాగించాలనుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ ప్రజల్లో వచ్చేసేసి మార్పు, వాళ్ళు భారతదేశం పట్ల పాకిస్తాన్ ప్రజలు వచ్చేసి మన సహోదరులు అనే భావము పాకిస్తాన్ ప్రజల్లో ఎక్కువైనప్పుడు ఈ ప్రభుత్వాలు ఆర్మీ కూడా మారాల్సి వస్తాయి. కానీ అది రాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ ప్రజల్లోనే భారత్ వ్యతిరేక అదే కదా భవిష్యత్తు తరాలకు కూడా నూరు పోయండి, హిందూ ముస్లిం వేరు వేరు అని చెప్పేసి ఆయన ఆర్మీ అది వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం. కానీ మనం వచ్చేసి పాకిస్తాన్ ప్రజల హృదయాలను మనం చూరుకునే విధంగా ఉండాలి. రెండవది భారతదేశంలో వాళ్ళు వచ్చేసి మత ప్రాతిపదిక మీద చిచ్చు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ మనం వచ్చేసి భారతీయులము అనే భావనలో మనం వచ్చేసి మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ మనం వచ్చేసి ఐకమత్యంగా 144 కోట్ల ప్రజలు భారతీయులనే భావన ఇక్కడ చేయాలా. అదే సేమ్ టైం వచ్చేసి అక్కడ పాకిస్తాన్ ప్రజల హృదయాలను వచ్చేసి మనము దోచుకునే విధంగా మన పద్ధతులు ఉండాలా. ఇప్పుడు నిన్న కూడా ఒకవైపేమో హిందూ వ్యతిరేకత, ఉగ్రవాదులేమో ప్యాంటు తీసి శుంఠి చేసుకున్నారు లేదా లేకుంటే ఖురాన్ చదివి వినిపించి అడిగి చేసిన యాంగిల్ ఒకవైపు కనపడుతుంది. కానీ అదే సమయంలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా హార్స్ రైడర్ ఒక ముస్లిం, అతను ఉగ్రవాదం నుండి తుపాకీ లాక్కొని వాళ్ళను అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన నేపథ్యంలో చనిపోయిన సందర్భం కూడా మనం ఆలోచించాలి. అంటే భారతీయ ముస్లింలు వచ్చేసి అందరూ వచ్చేసి అనే యాంగిల్ కాదు, భారతీయుల్లోనే ముస్లింస్ వచ్చేసి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా 26 మందిలో ఆయన ఒకడు. అతను వచ్చేసి హార్స్ రైడర్, వాళ్ళ నుండి కాపాడేదానికి, పర్యాటకులను కాపాడేదానికి ఉగ్రవాదుల తుపాకీ తీసుకొని ప్రయత్నంలో వచ్చేసి అతను కూడా చంపేశారు. బట్ మనం ఈ కోణం కూడా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఇది ఈ అందుకోసమే అన్ని కోణాల్లో ఆలోచించి ఇది చెప్తున్న ముక్కు ఉన్నంత వరకు పశ్చిమోదన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేసి ఆ యొక్క భారత వ్యతిరేకత దానికి వచ్చేసి ఏమేం కావాలనో వాళ్ళ మనుగడ కోసం వచ్చేసి హిందూ వ్యతిరేకత, కాశ్మీర్ వ్యతిరేకత, భారత్ వ్యతిరేకత ఇది పెట్టుకొని చేస్తా ఉంటారు వాళ్ళు వచ్చేసి. దాన్ని మనము పకడ్బందీగా ఎప్పటికప్పుడు వచ్చేసి ఎదుర్కొంటూ మనం వచ్చేసి దాన్ని గ్రాడ్యువల్ గా వచ్చేసి మన భావజాలం వచ్చేసి వాళ్ళ భావజాలం మీద పైచేయి కావాలి. వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఆ దేశంలో కానీ మన దేశంలో కానీ మన భావజాలం పైకి రావాలి. ఓకే సరే, ఇక్కడ ఒకటి మీరు ఇందాక చెప్పారు, వాళ్ళ హృదయాలను మనం దోచుకునే విధంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని మీరు చెప్పారు. అయితే ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందం రద్దు చేయడం వల్ల నాకు తెలిసి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అనేటటువంటి ప్రాంతంలో దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాలు అక్కడ ఈ సింధు జలాలను ఉపయోగించుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ పంటలు పండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల వాళ్ళకి వెళ్లాల్సినటువంటి ఇందాక మన చెప్పినట్టు 47% వరకు కూడా వాటర్ మనం ఇస్తున్నాం వాళ్ళకి. సో ఈ 47% వాటర్ వెళ్ళకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది కదా. ఈ నిర్ణయాలు మీరు చెప్పినట్టు వాళ్ళ హృదయాలను దోసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఈడ రెండు ఉన్నాయి. మీరు చెప్పినట్లు ఇమీడియట్ గా అయ్యో మాకు రాకుండా చేస్తారనేది ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం కారణం ఎవరు? పాకిస్తాన్ ప్రభుత్వం కదా. పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేసి ప్రేరేపిత ఉగ్రవాదం ఈ స్థాయికి తీసుకొచ్చింది. మనల్ని బతకనీయకుండా చేస్తాండేది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద ప్రభుత్వం అని చెప్పేసి యాంగిల్ కూడా ఆలోచించవచ్చు. మీరు చెప్పినట్టు ఒక యాంగిల్ వచ్చేసి దీనికి కారణం వచ్చేసి ఈ యొక్క పనికిరాని పాకిస్తాన్ ప్రభుత్వము అని ఆ భావన కూడా వచ్చే అవకాశం ఉంది. కారణం వచ్చేసి ఇల్లు కదా.
మరి ఏం చేస్తారు వాళ్ళైనా సరే ఏదో కంట్రోల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయాలి కదా అనే కోణం కూడా ఆలోచించవచ్చు. ప్రజలు ఆ విధమైన భావన వచ్చినప్పుడు కంట్రోల్కి వస్తారు. స్మాల్ పాయింట్ తులసిరెడ్డి గారు, మీరు ఆప్ చేయలేదు, అగ్రిమెంట్ రద్దు చేశారు. అగ్రిమెంట్ మీరు ఆప్ చేయరు, మీరు ఎలనేస్తారు మన ఇష్టసారంగా, అంతేగాని ఆ నీరు కట్టేయలేదు, ఆ నీరు ఆప్ చేయలేదు, నీరు వెళ్తా ఉంటుంది కానీ అగ్రిమెంట్ లేదు. అది ఓకే ఓకే సార్. ఓకే సార్. యా, అంటే 1960లో ఇది జరిగింది ఒప్పందం. 1948లో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. ఎందుకంటే దాదాపు అక్కడ ఒక 15 లక్షల ఎకరాల వరకు కూడా వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏ విధంగా ఈ CCS కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చూద్దాం. ఒకసారి సార్ మన అప్పారావు గారిది ఆడియో ఓకే అన్నట్టుంది. అప్పారావు గారు ఒకసారి మీరు కొంచెం ఒక కన్క్లూడ్ చేయండి ప్లీజ్.